మ్యాజిక్ రీల్మ్ అనేది ఒక ప్రపంచం. అక్కడ మ్యాజిక్ ఉంది. అందరూ దాన్ని సహజంగా రోజువారీ జీవితంలో స్వేచ్ఛగా ఉపయోగిస్తారు. మ్యాజిక్ దేవుడు ఇచ్చిన బహుమతిని నమ్ముతారు మరియు దాన్ని నైపుణ్యంతో నేర్చుకోవడం ఒకరి సామాజిక స్థాయిని నిర్ణయిస్తుంది. కానీ ఈ ప్రపంచంలో ఒక మూలలో అడవి లోపల లోతుగా ఒక వ్యక్తి ఉన్నాడు. అతని ఉనికి సహజ నియమాలను ఛాలెంజ్ చేస్తుంది. ఇనుప బరువులు ఎత్తడం పూర్తి చేసి మాష్ క్రీమ్ పఫ్ ఆనందిస్తాడు. రెగ్రో తన కొడుకుతో మనుషుల నుంచి దూరంగా అడవిలో జీవితం గడుపుతున్నాడు. అతను ఇప్పుడు వయసు పైబడ్డాడు కాబట్టి చాలా విషయాలతో ఇబ్బంది పడడు. స్ట్రెస్ను ఎదుర్కోవడం నేర్చుకున్నాడు. మాష్ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. తలుపును కీళ్లతో సహా చీల్చేస్తాడు. రెగ్రో కోపం వచ్చి అరుస్తాడు. కాని మాష్ తనకు లాగాల నెట్టాల గుర్తు లేదని చెప్తాడు. మాష్ క్షమాపణ చెప్పి సరిచేస్తానని అంటాడు. రెగ్రో శాంతించాడు. కాని మాష్ తప్పు పొజిషన్లో నెట్టడం చూసి మళ్లీ కోపం వచ్చి అరుస్తాడు, తప్పు పొజిషన్ అని. కాని మాష్ తలుపును కొట్టడం కొనసాగిస్తాడు మరియు పూర్తిగా పగులగొడతాడు. రెగ్రో శాంతించాక మాష్ ఈరోజు ట్రైనింగ్ రొటీన్ పూర్తి చేశావా అని అడుగుతాడు. మాష్ అవునని చెప్తాడు. కాని ఎందుకు? అతని రొటీన్ అంతా ఫిజికల్ వర్కౌట్స్ అని ఆశ్చర్యపోతాడు. రెగ్రో అతను వేరు మరియు మ్యాజిక్ ఉపయోగించలేడు కాబట్టి అని చెప్పాలనుకుంటాడు. కాని మరోసారి చెప్తానని అంటాడు. రెగ్రో బయటకు వెళ్తాడు. మాష్ తలుపు సరిచేయడం నేర్చుకున్నానని చెప్తాడు. కాని రెగ్రో ముందు తెరవడం, మూసివేయడం నేర్చుకో అని అరుస్తాడు. వెళ్తూ రెగ్రో మాష్ను నగరానికి వెళ్లవద్దని గుర్తు చేస్తాడు. కాని రెగ్రో వెళ్లగానే మాష్ నగరానికి వెళ్తాడు. తన కడుపును నిర్లక్ష్యం చేయలేమని, నగరంలో అందరూ తమ చేతులతో చేయగలిగిన పనులకు కూడా మ్యాజిక్ ఉపయోగిస్తున్నారని చూస్తాడు. అతను క్రీమ్ పఫ్ షాప్కు వెళ్లి 7 ఆర్డర్ చేస్తాడు. కాని అత్యంత ఉత్సాహంతో నాణ్యాలను వంచేస్తాడు. క్షమాపణ చెప్పి వాటిని సాధారణంగా వంచి సరిచేస్తాడు. సెల్లర్ షాక్ అవుతాడు. కాని క్రీమ్ పఫ్స్ ఇస్తాడు. మాష్ వెళ్లబోతుండగా గాలి అతని హుడ్ తీసేస్తుంది. ప్రజలు అతని ముఖం చూసి ముఖంలో ఏదో లేదని గమనిస్తారు. బ్రాడ్ వార్తాపత్రికలో ఈ సంవత్సరం డివైన్ విజనరీ రేన్ ఎయిమ్స్ అని చదువుతాడు. ఈస్టర్న్ మ్యాజిక్ అకాడమీలో 2nd ఇయర్ విద్యార్థి. డివైన్ విజనరీ అనేది స్కూల్ ఇయర్లో అత్యధిక ఎక్సలెన్స్ చూపిన విద్యార్థికి ఇచ్చే టైటిల్. ఆ టైటిల్తో పాటు రేన్కు నోబిలిటీ ప్రమోషన్, $1 బిలియన్ ల్యాండ్ బహుమతి మరియు బ్యూరో ఆఫ్ మ్యాజిక్లో ప్రొవిజనల్ ఉద్యోగం లభిస్తాయి. బ్రాడ్ అసూయపడతాడు. ఎందుకంటే అతను ఒక బోరింగ్ జీవితం బోరింగ్ ప్రదేశంలో గడుపుతున్నాడు. కొట్టుకున్న గొలుసు కట్టిన వ్యక్తి బ్రాడ్ను క్షమించమని అడుగుతాడు. అతను చిన్న దొంగతనం మాత్రమే చేశాడని. కాని బ్రాడ్ అతని నేరం తనకు ఇబ్బంది కలిగించి పని చేయాల్సొచ్చిందని అనాయాసం పడతాడు. అతని నేరం చేసినందుకు పశ్చాత్తాపం కలిగించబోతుండగా ఫోన్ మోగుతుంది. బ్రాడ్కు నగరంలో మార్క్ లేని పిల్లవాడి గురించి సమాచారం వస్తుంది. పట్టణంలో తిరుగుతూ ప్రజలు మాష్ను చూస్తూనే ఉంటారు. ఎందుకంటే అతని ముఖంలో మార్క్ లేదు. మాష్ మత్తుమైకంలో ఉన్న పోలీసు టెర్రీతో ఢీకొంటాడు. అతని యూనిఫామ్ మీద క్రీమ్ పడుతుంది. టెర్రీ మాష్ను అరుస్తాడు. మాష్ అతనికి క్రీమ్ పఫ్ ఇస్తాడు. కాని అది సగం తినేసినది కాబట్టి టెర్రీ మరింత కోపం వచ్చి క్రీమ్ పఫ్ను నేలకు పడేస్తాడు. అతను మాష్ను కొనసాగించి అరుస్తాడు, యూనిఫామ్ గురించి ఏం చేస్తావని. మాష్ దాన్ని పట్టుకొని యూనిఫామ్ చీల్చేసి తీసుకొని కడుగుతానని చెప్తాడు. బ్రాడ్ వస్తాడు. టెర్రీ రౌడీగా ఉన్నాడని విని మాష్ను చూసి రిపోర్ట్లోని పిల్లవాడని ఊహిస్తాడు. కాని అతను మాష్ను ఏమీ అడగముందే రెగ్రో పరిగెత్తుకుని వచ్చి మాష్ను తీసుకెళ్తాడు. తన కొడుకు చేసి తప్పుకు క్షమాపణ చెప్తాడు. బ్రాడ్ ఇది ప్రమోషన్ అవకాశమని చూసి మ్యాజిక్తో పక్షి సృష్టించి రెగ్రోను ఫాలో చేస్తాడు. వారి ఇంటికి తిరిగి వచ్చి రెగ్రో మాష్ను నగరానికి వెళ్ళావని తిట్టాడు. కాని అతను బాధపడుతున్నట్టు చూసి మాష్ నిజంగా పశ్చాత్తాపం చెందాడని భావిస్తాడు. శిక్షగా ఉదయం ట్రైనింగ్ రొటీన్ రిపీట్ చేయమని చెప్తాడు. మాష్ అంగీకరిస్తాడు మరియు రెగ్రోకు కొన్ని క్రీమ్ పఫ్స్ ఇస్తాడు. మాష్ శిక్ష చేయడానికి బయలుదేరగా రెగ్రో తలుపు తెరిచి ఇస్తాడు. మాష్ పగులగొట్టకుండా రెగ్రో ఇప్పుడు మాష్ గురించి ఆందోళన పడతాడు. మ్యాజికల్ పోలీసులు అతని గురించి తెలుసుకున్నారు. అతను బ్రాడ్ పక్షిని బయట చూస్తాడు. కొంతసేపటికి బ్రాడ్, టెట్రీ మరియు మరో పోలీసు గోడ చీల్చుకొని లోపలికి వస్తారు. మాష్ ట్రైనింగ్ త్వరగా పూర్తి చేసి క్రీమ్ పఫ్స్ తినడానికి తిరిగి వస్తాడు. తిరిగి వస్తూ క్రీమ్ పఫ్ పాట పాడుతూ తలుపు వద్ద ఆగిలాగాలా నెట్టాలా అని ఆలోచిస్తాడు. కాని లోపలి నుంచి బ్రాడ్ మాటలు వినిపిస్తాయి. రెగ్రో మాష్ను దాచాడని తెలుసుకున్నాడు. బ్రాడ్ రెగ్రోకు చెప్తాడు, వారు మ్యాజిక్ ఉపయోగించలేని ఇన్ఫీరియర్ బ్లడ్ను తొలగించడం వల్ల అభివృద్ధి చెందుతారని.
మ్యాజిక్ ఉపయోగించలేని వారికి జీవించే హక్కు లేదని మాష్ ఎక్కడానే నటిస్తాడు. కాని రెగ్రో ఏమీ తెలియదని నటిస్తాడు. మార్క్ లేని వ్యక్తిని ఆశ్రయించడం నేరమని చెప్తాడు. కాని రెగ్రో బ్రాడ్ కొట్టినా మాట్లాడడు. రెగ్రో తన కుటుంబం, బాస్లు తను ఫెయిల్యూర్గా, బలహీన మ్యాజిక్ వల్ల ఉపయోగం లేనివాడిగా చూశారని గుర్తు చేసుకుంటాడు. అతను పూర్తిగా అవాంఛనీయుడిగా భావించి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. కాని ఆత్మహత్యకు ముందు బిడ్డ ఏడుపు వినిపించింది. ఆ బిడ్డకు మార్క్ లేదని చూసి, మార్క్ లేకపోవడం వల్ల వదిలేశారని తెలుసుకుని తనలాగే ఉన్నాడని భావించాడు. బిడ్డ నవ్వగా రెగ్రో తన జీవితంలో మొదటిసారి ఎవరికైనా అవసరం అని భావించి ఆ బిడ్డకు తండ్రి అవుతానని ప్రమాణం చేశాడు. రెగ్రో మాష్ను పరుగెత్తమని అరుస్తాడు. బ్రాడ్ మాష్ ఇంకా దగ్గరలోనే ఉండాలని ఊహించి తన మనుషులను వెతకమని చెప్తాడు. బ్రాడ్ రెగ్రోను కొట్టి మూసివేయాలని చూస్తాడు. కాని రెగ్రో అరుస్తూనే ఉండటంతో మ్యాజిక్ ఉపయోగించాలనుకుంటాడు. ఆ సమయంలో మాష్ తలుపు ద్వారా బర్స్ట్ అయ్యి ఒక పోలీసును పంచ్ చేసి గోడ ద్వారా బయటకు పంపిస్తాడు. టెర్రీ మాష్ను ఎదుర్కొంటాడు. కాని మాష్ మళ్లీ అతని యూనిఫామ్ చీల్చి చెంపదెబ్బలు కొట్టి నాకౌట్ చేస్తాడు. రెగ్రో ఎందుకు పరిగెత్తలేదని అడుగుతాడు. మాష్ వారు కుటుంబం, రెగ్రో తనకు ఉన్నదంతా అని చెప్తాడు. స్వార్థపరుడినని క్షమాపణ చెప్తాడు. కాని ఇప్పటికే ఇక్కడ ఉన్నాడు కాబట్టి పోలీసులను నరకానికి పంపిస్తానని. బ్రాడ్ నవ్వుతూ మ్యాజిక్ లేకుండా ఎలా ఓడిస్తావని. టెర్రీ కూడా మాష్కు అవకాశం లేదని. బ్రాడ్ బ్యూరో ఆఫ్ మ్యాజిక్ సెక్యూరిటీ ఫోర్స్లో ఉండేవాడని, సాధారణ మ్యాజిక్ యూజర్లు అతనికి సాధారణ మ్యాజిక్ సతనికి సరిపోరని. బ్రాడ్ 3 సెకండ్లలో ఫినిష్ చేస్తానని స్పెల్ కాస్ట్ చేయడం మొదలు పెడతాడు. టెర్రీ ఆ స్పెల్ డ్రాగన్ను తరిమేదని గుర్తు చేస్తాడు. బ్రాడ్ నాల్కాంపాస్ అనే డిస్ట్రక్టివ్ మ్యాజికల్ బాల్ మాష్ మీద కాల్చాడు. పేలుడు జరుగుతుంది. పొగతగ్గగా బ్రాడ్ మాష్ స్పెల్ను చేతితో కొట్టిపడేసినట్టు చూసి నమ్మలేడు. బ్రాడ్ మరింత శక్తివంతమైన నాల్కాంపాస్ డయాగోరస్ కాస్ట్ చేస్తాడు. కాని మాష్ మళ్లీ కొట్టిపడేస్తాడు. బ్రాడ్ మళ్లీ కాల్చాడు. కాని మాష్ వాలీబాల్ మూవ్ ఉపయోగించి ఆపి మ్యాజికల్ బాల్స్తో జగులు చేస్తాడు. మాష్ బ్రాడ్ మ్యాజిక్తో కొంతసేపు ఆడుకుంటాడు. మాష్ రెగ్రోవాన్ తీసుకుని కొంతసేపు ఉపయోగిస్తానని చెప్తాడు. బ్రాడ్ మాష్ మ్యాజిక్ ఉపయోగించలేడని ఆశ్చర్యపోతాడు. కాని ఏ మ్యాజికల్ అటాక్నైనా ఆపే డిఫెన్సివ్ మ్యాజికల్ సర్కిల్ సిద్ధం చేస్తాడు. కాని మాష్ వాండ్ను స్పియర్గా విసిరి బ్రాడ్ డిఫెన్సివ్ సర్కిల్ను సులభంగా చీల్చి బ్రాడ్ ముఖంపై గాయం చేస్తాడు. బ్రాడ్ ఇంతకు ముందు ఎవరు వాండిలా ఉపయోగించడం చూడలేదని షాక్ అవుతాడు. మాష్ మళ్లీ నా కుటుంబాన్ని బెదిరిస్తే చంపేస్తానని హెచ్చరిక ఇస్తాడు. బ్రాడ్ అతనికి ఆఫర్ చేస్తాడు. అతను చెప్పినట్టు చేస్తే మాష్ మరియు రెగ్రోను వదిలేస్తానని. బ్రాడ్ వివరిస్తాడు. సంవత్సరానికి ఒక్కసారి ఒక అసాధారణ విద్యార్థి, దేవుడు ఎంపిక చేసినవాడిగా డివైన్ విజనరీ అని పిలుస్తారు, మాష్ మ్యాజిక్ స్కూల్లో చేరి డివైన్ విజనరీ అవ్వమని చెప్తాడు. అలా అయితే దేవుడు అతన్ని అంగీకరించాడని సమాజం అంగీకరిస్తుందని. బ్రాడ్ తాను ఆ టైటిల్తో వచ్చే ధనం, ప్రెస్టీజ్ కావాలని. ఒప్పుకోకపోతే దేశమంతా అతని వెనకపడుతుందని. మాష్ గట్టివాడు కాబట్టి సరే, కాని రెగ్రోకు అలా కాదని. మాష్ అంగీకరిస్తాడు. రెగ్రోతో మళ్లీ శాంతిగా జీవించాలని చెప్తాడు.